హలో పిల్లలు, అందరు బాగున్నారా? మనము మన యొక్క బ్లెస్సెడ్ సండే స్కూల్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. మరి ప్రార్థనతో ప్రారంభించుకుందాము. ప్రార్థించుకుందాం. అందరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగల నాయన, కృపగలిగిన నా తండ్రి, నీ ఉన్నతమైన ఆశ్చర్యకరమైన నామానికి ప్రభా స్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాను నా ప్రభువ. అది రీతిగా నాయన తండ్రి, ఈ యొక్క బ్లెస్సెడ్ సండే స్కూల్ ద్వారా నా తండ్రి మారుమూల ప్రాంతాల్లో సైతము నాయన బిడులు ప్రభా తండ్రి, మరి నీ యొక్క జ్ఞానంను పొందుకొని ప్రభా నీ కొరకు ప్రభా బలమైన సాక్షులుగా వాడబడులాగున ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటున్నాను నా ప్రభా. అవునాయన, ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో సైతము నాయన నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి ప్రభా నీ యొక్క సత్య సువార్తను ప్రకటించడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా ప్రభా. అవునాయన, దీన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలు నాయన తండ్రి, మరి అబ్రహాముకు ప్రభా నా తండ్రి లోబడినటువంటి ఇస్సాకు వలె నాయన, నా తండ్రి దేవుని యొక్క స్వరమును విన్నటువంటి ప్రభా సమూయేలు వలె నా ప్రభా, నాయన షోమ్రోన్లో ప్రభా సత్య సువార్తను ప్రకటించినటువంటి చిన్నదాని వలె నాయన తండ్రి ప్రతి బిడ్డ నాయన నీకు బలమైనటువంటి పాత్రలుగా వాడుకొనమని ప్రార్థన చేసుకుంటున్నాను నా ప్రభా. అదే రీతిగా నాయన తండ్రి బిడ్డలు నా ప్రభా వయస్సునందు నా తండ్రి మరి బలమునందు మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్లులాగున నీ కృపను ప్రసాదించమని నా తండ్రి ఈ బ్లెస్సెడ్ సండే స్కూల్ని నీ కృపగల హస్తాలకి సమర్పించుకుంటూ సమస్తము నీకు మహిమకరంగా జరిగించమని యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. When the Spirit of the Lord moves
అదిగో గొలియాతు గురి చూసి కొడదాము కనే కనే బై సింగలాదురా కనే కనే బై సింగలాదురా కనే కనే బై సింగలాదురా డింగ్ డింగ్ టకాక్ డింగ్ డింగ్ టకాక్ డింగ్ డింగ్ టకాక్ డింగ్ అడింగ్ డింగ్ డింగ్ టకాక్ డింగ్ డింగ్ టకాక్ డింగ్ డింగ్ టకాక్ డింగ్ అడింగ్ దానియేలు బబులోనులో ఆశీర్వదించబడెను దానియేలు బబులోనులో ఆశీర్వదించబడెను కనే కనే బై సింగలాదురా కనే కనే బై సింగలాదురా కనే కనే బై సింగలాదురా డింగ్ డింగ్ టకాక్ డింగ్ డింగ్ టకాక్ డింగ్ డింగ్ టకాక్ డింగ్ అడింగ్ డింగ్ డింగ్ టకాక్ డింగ్ డింగ్ టకాక్ డింగ్ డింగ్ టకాక్ డింగ్ అడింగ్ మేమంతా దేవుని పిల్లలం మేమంటే ఆయనకిష్టం మేమంతా దేవుని పిల్లలం మేమంటే ఆయనకిష్టం కనే కనే బై సింగలాదురా కనే కనే బై సింగలాదురా కనే కనే బై సింగలాదురా డింగ్ డింగ్ టకాక్ డింగ్ డింగ్ టకాక్ డింగ్ డింగ్ టకాక్ డింగ్ అడింగ్ డింగ్ డింగ్ టకాక్ డింగ్ డింగ్ టకాక్ డింగ్ డింగ్ టకాక్ డింగ్ అడింగ్ దేవుడే దావీదు దుర్గము ధైర్యమే దావీదు బలము దేవుడే దావీదు దుర్గము ధైర్యమే దావీదు బలము ఆపద ఏదైనా శత్రువు ఎవరైనా దేవుని శక్తితో గెలిచెను ఓ ఓహో ఓ ఓహో ఓ ఓహో ఓ ఓహో సింహమొచ్చెను తోక ముడిచెను ఎలుగు బంటి పరుగు తీసెను సింహమొచ్చెను తోక ముడిచెను ఎలుగు బంటి పరుగు తీసెను గొల్యాతు వచ్చెను విర్రవీగెను దావీదు చేతిలో చచ్చెను ఓ ఓహో ఓ ఓహో ఓ ఓహో ఓ ఓహో దేవుని ఆజ్ఞకు లోబడెను దేవునికి ఇష్టుడిగా బ్రతికెను దేవుని ఆజ్ఞకు లోబడెను దేవునికి ఇష్టుడిగా బ్రతికెను దేవుడు మెచ్చెను ఆశీర్వదించెను దావీదు రాజుగా చేసెను ఓ ఓహో ఓ ఓహో ఓ ఓహో ఓ ఓహో ఓ
రిట్రీట్లా భలే డాన్స్ చేసినారు ఎదరా వాళ్ళు. అవునా ఫుల్ తిన్నాను నేనైతే. అక్కడ చికెన్ లక్కీ లడ్డు మమ్మీ రేట్ చేసుకున్నారా నాన్న? చేసుకున్నాం మమ్మీ. అవును, నిన్న రిట్రీట్ పోయి ఇచ్చినారు కదా, ఏం చెప్పలేదు రిట్రీట్ విషయాలు. ఎట్లా జరిగింది రిట్రీట్ లక్కీ? బాగానే జరిగిందిలా మమ్మీ. మమ్మీ అక్కడైతే చికెన్ గుడ్డు బిర్యానీ చేస్తున్నారు మమ్మీ. నీకు ఎప్పుడు బిర్యానీ కొనలే? బిర్యానీ కాదురా, ఏం వాక్యం విన్నారు, పాటలు ఎట్లా పాడినారు, ఎట్లా ఎట్లా జరిగింది అని అడుగుతున్నా నేను. ఆ పాటలు ఆ డాన్స్ అసలు మమ్మీ ఎగ్గిరెగ్గిరి వేస్తున్నారు మమ్మీ. అసలు నాకైతే సిగ్గు అనిపించింది మమ్మీ. అవును మమ్మీ, అది చర్చ్ అనుకుంటున్నారు, పార్టీ అనుకుంటున్నారు, ఎగ్గిరెగ్గిరి వేస్తున్నారు మమ్మీ. కాదు లడ్డు, ఇటు రండి, ఇద్దరు రండి ఇక్కడ. మీకు ఒక మాట చెప్తాను. మీరు సండే స్కూల్ పోతారు కదా, సండే స్కూల్ కథలు విన్నారు కదా. బైబిల్లో డేవిడ్ గురించి తెలుసా మీకు? దావీదు. తెలుసు మమ్మీ. ఎవరు దావీదు? గొర్రెల కాపరి. ఆయన పెద్ద మహారాజు. రైట్ కదా. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని దేవుడు మహారాజు చేసినాడు. మహారాజు అయిన తర్వాత కూడా దావీదు ఏం చేస్తాడు తెలుసా? దేవుని మందసాన్ని తీసుకొని పోతుంటే యెరూషలేంకి, అప్పుడు సంతోషంతో ఆయన నాట్యమాడి పాటలు పాడుతూ దేవుని స్తుతించినాడంట. ఇట్లా చేస్తుంటే ఆయన భార్య అయినటువంటి మీకాలు, ఆయన భార్య పేరు, ఆమె ఏమనిందంట, ఏంటండి మీరు రాజు కదా, ఏంటి అట్లా డాన్స్ ఇస్తున్నారు, పని వాళ్ళందరి ముందు చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుందండి అని అనేసి అనిందంట. అయినా కూడా మహారాజు అయినా కూడా నేను రాజు అనుకోకుండా అయినా, లేదు నా దేవుణ్ణి నేను నాట్యమాడి స్తుతిస్తాను అని చెప్పి దేవుని అలానే స్తుతించినాడంట. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, నాట్యమాడి దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి దావీదును మీకాలు ఎక్కిరించింది కదా, అందుకనేసి దేవుడు మీకాలకు పిల్లలు పుట్టకుండా శాపం ఇచ్చినాడంట. చూస్తున్నారా? సో మనం ఎవరినన్నా పాటలు పాడుతున్నా, డాన్స్ వేస్తున్నా, స్తుతించేటప్పుడు అబ్బా ఏంటి అలా చేస్తున్నారని సిగ్గుపడకూడదు. దేవుని సన్నిధిలో సిగ్గుపడకూడదు. సిగ్గుపడకుండా మనం దేవుణ్ణి, మనం ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి. సరేనా? ఇంకెప్పుడు అలా చెయ్యకండి, సరేనా? సారీ మమ్మీ, ఇంకోసారి మళ్ళీ చేయం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. సో ఫ్రెండ్స్, మనం కూడా దేవుని ముందు తగ్గించుకొని మన పూర్ణ మనసుతో, మన పూర్ణ హృదయంతో మన దేవుణ్ణి ఆరాధించాలి. అవును ఫ్రెండ్స్, మనం కూడా వేరే వాళ్ళు దేవుని కోసం డ్యాన్స్ చేస్తుంటే, ఆరాధిస్తుంటే మనం కూడా ఎక్కిరియకూడదు, జోక్స్ చేయకూడదు, కామెంట్ చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారు కదా? లాస్ట్ టైం మనము సౌలు రాజు తెలుసుకున్నాం కదా. ఈ వారం మనము ఒక సాధారణమైన వ్యక్తి, గొర్రెలు కాచుకునే వ్యక్తి, దేవునికి ఇష్టమైన వ్యక్తి, అప్పుడే గెస్ చేశారు కదా, అతడే దావీదు గురించి తెలుసుకుందాం. సౌలు రాజు ఇశ్రాయేలును పరిపాలించే కాలంలో సౌలు రాజు దేవునికి అవిధేయంగా జీవించడం జరుగుతుందంట. యెహోవా దేవునికి అయిష్టమైన కార్యాలు అతడు చేయడం జరుగుతుంది. అందుకని యెహోవా దేవుడు సౌలు రాజును విసర్జించాలని కూడా చెప్తాడు. వెంటనే యెహోవా దేవుడు సమూయేలు ప్రవక్తను, నువ్వు వెంటనే వెళ్ళి దావీదును రాజుగా అభిషేకం చేయమని కూడా దేవుడు ఆజ్ఞాపించడం జరుగుతుంది అన్నమాట. సమూయేలు వెంటనే ఏం చేస్తాడంటే, దావీదు వాళ్ళ తండ్రి యెషై, అతనికి 8 మంది కుమారులు ఉంటారు. అతని ఇంటికి వెళ్ళి, నేను మీ కొడుకుల్లో ఒకరిని అభిషేకం చేస్తున్నాను రాజుగా అని చెప్పడం జరుగుతుంది. వెంటనే అక్కడున్న కొడుకులలో వాళ్ళను యెషై చూపిస్తాడు సమూయేలుకు. చూపిస్తే అప్పుడు యెహోవా దేవుడు ఏమని సమూయేలుకు ఆజ్ఞాపిస్తాడంటే, నువ్వు పై రూపం చూడొద్దు, నువ్వు వాళ్ళ అన్నదమ్ములలో చిన్నవాడైన దావీదని ఉన్నాడు, అతన్ని పిలిపించి అతని అభిషేకం చేయమని చెప్తాడనమాట. అందుకు సమూయేలు యెషైని, నీకు చివరి ఒక కుమారుడు ఉన్నాడు కదా, అతన్ని పిలిపిస్తావని అడుగుతాడు. పిలిపియమంటే అప్పుడు యెషై ఏమంటాడంటే, అతడు
గొర్రెలు కాసుకునే పిల్లాడు వాడికి ఏం తెలుసు అన్నట్లుగా యెషై సమూయేలుతో అంటాడు. లేదు లేదు అతన్ని పిలిపిమని చెప్తాడు. వెంటనే వేరే వాళ్ళని పంపించి దావీదుని పిలిపిస్తాడు యెషై. పిలిపించినప్పుడు ఇతడే రాజుగా కావాల్సిన వ్యక్తి అని చెప్పి అతన్ని అభిషేకం చేయడం జరుగుతుంది. అభిషేకం చేసిన తర్వాత ఏమవుతుందంటే సౌలు రాజు మీదికి ఫిలిస్తీన్లు దండెత్తి వస్తారు. దండెత్తి వచ్చినప్పుడు సౌలు రాజు వాళ్ళను ఎదుర్కొనడానికి ఒక లోయలో వెళ్తాడు. వెళ్ళినప్పుడు అటువైపు ఫిలిస్తీన్లు ఉంటారు, ఇటువైపు ఇశ్రాయేలీలు ఉంటారు. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే యెషై దావీదును పిలిపించి, దావీదు నువ్వు మీ అన్నలు 3 సైనికులలో ఉన్నారు, అక్కడ యుద్ధం జరుగుతుంది, నువ్వు 10 రొట్టెలు 10 జొన్ను ముక్కలు తీసుకొని వాళ్ళకు అంటే జస్ట్ క్యారల్ ఇవ్వమని చెప్పినట్లు అనమాట. ఇవ్వమని చెప్తే దావీదు ఏం మాట్లాడు, ఏమీ భయపడాడు. ఓ నేను యుద్ధంగా పోవాలన్నా, అక్కడ యుద్ధంలో ఏం జరుగుతుందో ఏమో నాకు తెలియదు. ఎందుకంటే దావీదు అంత ధైర్యశాలి అనమాట. ఆ ధైర్యంతోనే దావీదు వెంటనే యుద్ధరంగం వెలుపుతాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళ అన్నలకు ఆయన తీసుకొచ్చిన రొట్టెలు ఇస్తుండగా ఆయనకు సౌండ్ వినిపిస్తుంది. అక్కడ గొల్యాతు అనే ఫిలిస్తీయుడు ఈ ఇశ్రాయేలీలతో ఛాలెంజ్ చేస్తుంటాడు. ఎవడైనా ఒక్కడు వచ్చి నాతో యుద్ధం చేసి గెలవండి, మా ఫిలిస్తీన్లంతా మీకు దాసోహం అవుతారు అన్నట్లుగా ఛాలెంజ్ విసురుతుంటాడు. విసురుతుంటే దావీదుకు చాలా కోపం వస్తుంది. జీవము గల దేవుని సైనికులను ఎదిరించడానికి వానికి ఎంత దమ్ముంది అన్నట్టుగా దావీదు గొల్యాతుల మీద కోపడతాడు అనమాట. కోపడి నేను గొల్యాతుతో పోరాడతాను, గొల్యాతును చంపుతాను అని వీళ్ళ అన్నలతో చెప్తుంటే వాళ్ళ అన్నలు ఏమంటారంటే, అరే నువ్వు చిన్న పిల్లనివి, నీకేం తెలియదు, యుద్ధం అంటే అసలు తెలియదు నీకు, గొల్యాతు అతను చాలా పవర్ఫుల్ మనిషి, పరాక్రమశాలి, వద్దు వద్దు నువ్వు పోయి గొర్రె కాసుకోపో ఫస్ట్ అన్నట్లుగా అంటాడు. లేదు లేదు నేను అంతలోపల సైనికులు ఏం చేస్తారంటే సౌలు రాజు దగ్గరవి దావీదు గురించి చెప్తాడు. దావీదు చాలా పరాక్రమశాలి రాజా, మీరు దావీదును గొల్యాతు మీదకి పంపండి అన్నట్టు చెప్తే దావీదు మళ్ళీ వెంటనే సౌలు రాజు దగ్గర వెళ్ళి, రాజా నేను గొల్యాతుతో కొట్లాడుతాను, అతన్ని చంపుతాను అని అంటాడు. అంటే సౌలు రాజు, బాబు నువ్వు చిన్న పిల్లనివి, నువ్వు అతనితో ఎదుర్కొనలేవు, అతనెక్కడా నువ్వెక్కడా అన్నట్లుగా మాట్లాడతాడు. అప్పుడు దావీదు చెప్తాడు, ఒక మాట చెప్తాను రాజా, నేను గొర్రెలు కాసేటప్పుడు ఒక సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు దానిని నేనే చంపినాను, ఎందుకంటే యెహోవా దేవుడు నా ప్రకారం ఉన్నాడు కాబట్టి నేను ధైర్యంతో సింహం నోట్లో నుంచి గొర్రె పిల్లని తీసినాను అన్నట్టుగా చెప్తే, సరే ఓకే అని చెప్పి సౌలు రాజు అతనికి మొత్తం కవచాలు అవన్నీ బల్లెము కత్తి ఇస్తాడు. ఇస్తే అవన్నీ వేసుకొని మళ్ళీ తర్వాత అవన్నీ వదిలిపెట్టేస్తాను, నాకు అవన్నీ వద్దు రాజా, నేను ఉట్టిగానే ఒక కట్టె తీసుకొని వెళ్తాను అని చెప్తాడు. ఓకే నువ్వు వెళ్ళు, యెహోవా దేవుడు నీకు తోడుంటాడు అన్నట్టు సౌలు అంటాడు. దావీదు వెంటనే యుద్ధంలో దిగి గొల్యాతు మీదకి వెళ్ళినప్పుడు గొల్యాతు చూసి నవ్వుతాడు. నేనేమన్నా కుక్కర్ అనుకుంటున్నావు, కట్టె తీసుకొని వస్తున్నావు, లేదంటే నీకు ఏమి అర్థం కావడం లేదా అన్నట్టుగా అంటే, జీవము గల దేవుడి పేరట నేను వస్తున్నాను, నువ్వైతే కత్తి డాలు కవచకుండలు అన్నీ వేసుకొని వస్తున్నావు, నేను మాత్రము జీవము గల యెహోవా దేవుని పేరట నీ మీద యుద్ధానికి వస్తున్నానని చెప్పి వస్తాడు. వచ్చి వెంటనే అతను ఆల్రెడీ పెట్టుకున్న రాళ్ళు వడిసలో పెట్టి తిప్పి అతన్ని కొడితే అతను నుదుటి మీద వెళ్ళి అది రాయి తగ్గుతుంది. వెంటనే ముందుకు బోర్ల పక్కల గొల్యాతు పడతాడు. పడినప్పుడు ఏమవుతుంది, వెంటనే దావీదు వెళ్ళి అతని మీద నిలబడి అతని గొంతు కోసేస్తాడు. గొంతు కోసిన తర్వాత అతని కత్తి అవన్నీ దావీదు తీసుకొని అతని దగ్గర ఉంచుకుంటాడు. మరి అతని తల ఏదైతే ఉందో దాన్ని తీసుకొని యుద్ధంలోంచి బయటకు వచ్చేస్తాడు. వచ్చినప్పుడు ఫిలిస్తీన్లంతా
గొల్లియాతు చనిపోతేనే భయపడి పారిపోతారు. పారిపోయిన తర్వాత దావీదు ఏం చేస్తాడంటే ఆ తల తీసుకొని వీధులలో వచ్చేస్తాడు. యెరూషలేము వీధులలో వచ్చేస్తే ప్రజలందరూ దావీదు వెంబడి పడతారు, దావీదును ప్రేజ్ చేస్తుంటారు. దావీదు గొప్ప పరాక్రమశాలి అన్నట్లుగా అతన్ని ప్రేజ్ చేస్తుంటే సౌలు రాజుకు ఈర్ష పడుతుంది, అదే దురాత్మ పడుతుంది అనమాట. అతను దావీదును ప్రజలందరూ అతను ప్రేజ్ చేయడము అదంతా జీర్ణించుకోలేకపోతాడు. అతని మీద అతను ఎట్లన్నా కానీ చంపాలా, లేకపోతే నేను నా రాజ్యాధికారము దావీదేమన్నా తీసుకుంటాడేమో అని అపోహలో పడిపోతాడు. పడిపోయి వెంటనే అతను ఎట్లాగైనా చంపాలని ప్లాన్ చేసుకుంటుంటాడు. తర్వాత యెహోవా దేవుని ద్వారా అతనికి దురాత్మ పడుతుంది. దురాత్మ పడితే అతని సైనికులు చెప్తారు, రాజా దావీదు మంచి సితార వాయిస్తాడు, ఆ సితార వాయించినప్పుడు దురాత్మలు అవన్నీ వెళ్ళిపోతాయి మహారాజా అంటే అసలు పిలిపిమంటాడు. దావీదు రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు అతను చూసి ఎంతో మంచి ఇష్టమైపోతున్నాడు దావీదు అంటే. వెంటనే దావీదును తన దగ్గర చేసుకొని అతను దావీదు సితార వాయిస్తే రాజుకు దురాత్మ వెళ్ళిపోతుంది. దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత సౌలు రాజు ఏం చేస్తాడు, అతని ఆయుధాలు మోయడానికి అని చెప్పేసి దావీదును తన దగ్గరే ఉంచుకుంటాడు. తర్వాత అతనిలో మళ్ళీ దురాత్మ ప్రవేశిస్తుంది. ప్రవేశించినప్పుడల్లా దావీదు ఆ సితార వాయించడము, ఆ వాయించినప్పుడల్లా అతనిలో ఉన్న దురాత్మ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏమైందంటే సౌలు రాజు దావీదు ఎలాగైనా చంపాలని ప్లాన్ చేసుకుని అతని వెంట పడతాడు. అతను 2-3 సార్లు ఈటలు తీసి బలంగా అతని మీదకి వేస్తే కూడా యెహోవా దేవుడు అతన్ని చాలాసార్లు రక్షిస్తాడు. ఇదే విధంగా దావీదు జీవితంలో సౌలు రాజు వెంటబడడం, ఒక రాజు ఒక సామాన్యుని వెంటబడి చంపుదామంటే అది ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలుసు కదా. వెంటనే దావీదు అక్కడి నుంచి పారిపోతాడు, పర్వతాల్లోకి వెళ్ళిపోతాడు, అడవుల్లో తిరుగుతాడు, ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతుంటాడు. సౌలు రాజు ఎక్కడ పోయినా కానీ దావీదుని అయితే వదిలిపెట్టకుండా ఎక్కడ పోయినా కానీ చంపాలని ప్రయత్నిస్తున్నాడు. అకస్మాత్తుగా ఒకసారి సౌలు రాజే దావీదుకు ఒక గుహలో దొరకడం జరుగుతుంది. దొరికినప్పుడు ఒక శత్రువు దొరికినప్పుడు ఎవరైనా కానీ చంపేస్తారు కదా, కానీ దావీదు అలా చంపలేదు. ఎందుకు తెలుసా? సౌలు రాజు యెహోవా దేవుని అభిషేకం పొంది రాజ్యాధికారం పొందినాడు కాబట్టి దావీదు ఏం చేస్తాడంటే, నేను నీకు యెహోవా దేవుడు అభిషేకం చేశాడు కాబట్టి నేను చంపను అని సౌలు రాజుని వదిలిపెట్టేస్తాడు. సౌలు రాజుకి అది కూడా తెలుసు, నన్ను వదిలిపెట్టేసినాడని చెప్పి దావీదును యెహోవా దేవుడు దావీదుకు చాలా క్లోజ్గా దావీదు వెంట ఉన్నాడు యెహోవా దేవుడు అని కూడా సౌలు రాజు తెలిసిపోతుంది. తర్వాత ఈ ప్రయాణంలో దావీదు తప్పించుకోవడము, సౌలు రాజు వెంట పడడము, తర్వాత ఎప్పుడన్నా ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగినప్పుడు మళ్ళీ దావీదు రావాల్సిందే, ఫిలిస్తీన్లు చంపాల్సిందే, ఇశ్రాయేలులను కాపాడాల్సిందే. ఇది జరుగుతూ ఉందన్నమాట. తర్వాత కొద్ది రోజుల తర్వాత సౌలు రాజు చనిపోవడం జరుగుతుంది. అతనే సొంతగా పొడుచుకొని ఏమి చేయలేని స్థితిలో ఫిలిస్తీన్తో ఓడిపోయి ఏం చేయలేని స్థితిలో ఆయన సొంతగా బాకుతో పొడుచుకొని చనిపోవడం జరుగుతుంది. తర్వాత అక్కడున్న ప్రజలు ఏం చేస్తారు, దావీదును నువ్వే మా రాజు కావాలని చెప్పేసి రాజుని తీసుకొని వచ్చి రాజుని చేస్తారు. ఆల్రెడీ సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకం చెందాడు కదా, తర్వాత దావీదు రాజు అయిపోతాడు. ఓకే పిల్లలు, మనం దావీదు జీవితం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము? దావీదు చాలా సాత్వికుడు. అతడు తల్లి తండ్రి మాట ఇంట్లో అతను ఎప్పుడూ జవదాటలేదు. వాళ్ళు ఏం పని చెప్తే అది చేసుకుంటూ వచ్చాడు. అలాగే ఇతరులకు చాలా మర్యాదగా గౌరవిస్తూ వచ్చాడు. అంతేకాకుండా అతను పెద్ద ధైర్యశాలి. గొర్రెలు కాసుకునేటప్పుడు సింహం వస్తే ఎప్పుడు ఆయన భయపడలేదు. ఎందుకంటే యెహోవా దేవుడు నా తోడున్నాడు, నా దేవుడు నా దగ్గర ఉన్నాడు
అనే ధైర్యంతో ఆ సింహం వెంటబడి తను చంపేస్తాడు. అంతేగాక గొప్ప యుద్ధాలు చేసేవాడు. ఎలా అంటే ఇశ్రాయేలుతో ఈ ఫిలిస్తీన్లు వచ్చినప్పుడల్లా యెహోవా దేవుని పేరిట దావీదు వాళ్ళని చంపడము, ఇశ్రాయేలీలను రక్షించడము జరుగుతుంది. అంతేగాక దావీదు దేవునితో చాలా సన్నిహితంగా ఉండేవాడు. దేవుడి హృదయము ఆయన హృదయంతో కాంటాక్ట్లో ఉండేలాగా ఉండేదన్నమాట. దేవుడికి ఏది ఇష్టమైతే అదే దావీదు చేసేవాడు. అందుకే దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారి అని కూడా యెహోవా దేవుడు చెప్పడం జరుగుతుంది. పిల్లలు చూశారు కదా, దావీదు ఎంత ధైర్యవంతుడుగా మరి గొల్యాతును చంపేశాడో, అతను సాత్వికుడు అని మనము తెలుసుకున్నాము. మరి బైబిల్ గ్రంథంలో కీర్తనల్లో అనేక కీర్తనలు దావీదు మహారాజు రాశాడు. తన అనుభవాలు ఎంతో గొప్పవి. చూడండి ఎంత చక్కగా మరి సమూయేలుతో దేవుడు చెప్పాడో, మనుషులు పైరూపములు లక్ష్య పెడుతురు కానీ యెహోవా హృదయంను లక్ష్య పెట్టును అని. అయితే ఈరోజు మనము అదే కంఠిత వాక్యాన్ని నేర్చుకోబోతున్నాము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము చివరి భాగము. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మరి మనం కూడా జాగ్రత్తగా వినాలి. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ప్రార్థించుకుందాం. ప్రేమ, కృప, నమ్మకం కలిగిన మా ఏలినవాడ, మీకు స్తోత్రములు నాయన. మాతో ఉన్నందుకు మీకు వందనాలు నాయన. దావీదు జీవితము ద్వారా ప్రభు అనేక విషయాలను మాకు నేర్పించారయ్యా, అందుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మేము కూడా నాయన మీకు హృదయానుసారులంగా మీకు ఇష్టమైన బిడలుగా ఉంటూ మీ యొక్క గుసగుసలు కూడా నాయన మేము వినే కృపను మాకు దయచేయండి. అంతగా మమ్మల్ని మీరు ప్రేమించారయ్యా, మేమును ప్రభు మిమ్మల్ని ప్రేమించే కృపను దయచేయండి. బిడలు ప్రభు ఎవరైతే చూస్తూ ఉన్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి. మరి నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటిని తండ్రి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, అనేకులకు ప్రభు మేలుకరంగా మీరు చేసినందుకు వందనాలు. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. We will meet you next week.